ఒక చెక్ డ్యాం కూలిన ఘటన మరొక ముందే మరో చెక్ డ్యాం ధ్వంసం అవ్వడం రాజకీయంగా కలకలం రేపుతోంది. వరుసగా ధ్వంసమవుతున్న చెక్ డ్యాంలు కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య భారీ రగడకు తెరలేపాయి. ఇసుక తోడేళ్లే చెక్ డ్యాంల్ని తమ కడ్డు లేకుండా కూల్చేస్తున్నారన్న ఆరోపణలు వెలువెత్తుతున్న నేపథ్యంలో సమగ్ర దర్యాప్తు జరగాల్సిందని స్థానికులు, రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. పెద్దపల్లి జిల్లా మంథని మండలం అడవి సోమనపల్లి శివార్లలో మానేరు నదిపై నిర్మించిన చెక్ డ్యాం పూర్తిగా ఎక్కడికక్కడ ధ్వంసమైపోయింది. దీంతో ఈ చెక్ డ్యాంను నమ్ముకొని వ్యవసాయం చేస్తున్న రైతులకు ఈ విధ్వంసం తీరని నష్టాన్ని కలగజేసింది. ఈ చెక్ డ్యాం సహజంగా కూలిపోయిందా లేక ఎవరైనా కూల్చేశారా అన్నదే ఇప్పుడు తేలాల్సిన ప్రధాన అంశం. ఈ క్రమంలో బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు తన బృందంతో కలిసి అడవి సోమనపల్లిలోని చెక్ డ్యాంను పరిశీలించారు. ఇసుక దందా కోసం ఇసుకాసురులే చెక్ డ్యాం కూల్చేశారని ఆయన ఆరోపించారు. మాజీ మంత్రి హరీష్ రావుకు వీడియో కాల్ చేసి చెక్ డ్యాం కూలిపోయిన తీరును చూపించారు పుట్ట మధు. పుట్ట మధు ద్వారా విషయం తెలుసుకున్న మాజీ మంత్రి హరీష్ రావు అన్నదాతలకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని, త్వరలోనే తాను కూడా వచ్చి చెక్ డ్యాం ధ్వంసాన్ని పరిశీలిస్తానని హామీ ఇచ్చారు. మన ప్రజలను ధ్వంసం చేసే విధంగా వాళ్ళ వ్యవహార శైలి కనబడతా ఉన్నదని పెద్దలు హరీష్ రావు గారు ఇప్పుడే వీడియో కాల్లో వాళ్ళు చెప్పడం జరిగింది. కనుక నీళ్లు అద్భుతంగా ఉంటే దాదాపు ఒక 200 కుటుంబాలు ప్రతిరోజు చేపలను పట్టుకొని రోజుకొక కుటుంబం 1000 రూపాయలు చొప్పున సంపాదించుకుంటట్టుగా గ్రామస్తులు చెప్తా ఉన్నారు. మత్స్య సంపదతోటి ఈ ప్రాంతంలో ప్రజలు వర్ధిల్లిండ్రు. గ్రౌండ్ వాటర్ పెరిగి ఎలాంటి ఇబ్బందులు లేకుండా రైతులకు గొప్పగా మరి పంటలకు నీళ్ళు అందినాయి. ఇవన్నీ అందరూ మంచిగా ఉంటే వాళ్లకు మాత్రం ఇసుక దందను చేయడానికి కోసం ఈ చెక్ డ్యామ్ను బ్లాస్టింగ్ చేసినట్టుగా నేను భావిస్తా ఉన్నాను. ఇటీవలనే ఇదే పెద్దపల్లి జిల్లాలోని ఓదెల మండలం గుంపులకు, కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం తనుగులకు మధ్య ఇదే మానేరుపై నిర్మించిన చెక్ డ్యాం కూలిపోవటం వివాదానికి తెరలేపింది. ఇసుక మాఫియానే డిటోనేటర్స్ పెట్టి పేల్చేసిందని ఆ సమయంలో ప్రతిపక్ష బీఆర్ఎస్ ఆరోపించింది. మాజీ మంత్రి హరీష్ రావు, హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తనుగుల చెక్ డ్యాంను అప్పట్లో పరిశీలించారు. దీన్ని పేల్చేసినట్టుగా ఆరోపణలు చేశారు. దర్యాప్తు చేసి నిజాలు బయట పెట్టాలని డిమాండ్ చేశారు. రైతులు బాగుపడ్డారు బీఆర్ఎస్ హయాంలో. ఇలా చెరువులకు కూడా కాలువల ద్వారా యూటీలు పెట్టి, కాలువల ద్వారా చెరువులు నింపి, చెక్ డ్యాములు నింపి సస్యశ్యామలం చేసినాం. ఇవాళ ఈ చెక్ డ్యామ్ పోతే మత్స్యకారులకు నష్టం, మా చేపలు పట్టుకునే మా ముదిరాజులకు కానీ, మా గంగపుత్రులకు నష్టం, మా రైతులకు నష్టం జరుగుతూ ఉంది. మా గొల్ల కుర్మల గొర్రె పిల్లలకు నీళ్లు కూడా దొరకకుండా అయిపోతాయి ఎండాకాలంలో. ఇలా ఎన్ని రకాలుగా నష్టం జరుగుతూ ఉంటుంది. దీని మీద మేము వదిలిపెట్టాం. తప్పకుండా అసెంబ్లీలో రాబోయే రోజుల్లో దీని మీద గట్టిగా లేవదీస్తాం. తనుగుల చెక్ డ్యాం కూలిపోయిన ఘటన మరవక ముందే పెద్దపల్లి జిల్లా మంథని మండలం అడవి సోమనపల్లిలో మానేరుపై నిర్మించిన చెక్ డ్యాం కూలిపోవడంతో ఈ వ్యవహారం రాజకీయంగా ముదురుతోంది. ఈ వరుస ఘటనలు సహజంగానే జరుగుతున్నాయా లేక తమకు ఇసుక సరిపడేంత లభించకపోవడంతో నీటిని కిందకు వదిలేందుకు ఇసుకాసురులే వీటిని ధ్వంసం చేస్తున్నారా అనే ప్రశ్న ఇప్పుడు బలంగా వినిపిస్తోంది. వరుసగా చెక్ డ్యాములు కూలిపోవడానికి గత బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన నాసిరకం పనులే కారణమని ప్రస్తుత అధికార కాంగ్రెస్ ఆరోపిస్తుంటే, ఇసుక మాఫియాకు ప్రభుత్వ పెద్దల అండదండలున్నాయని, వారే కూల్చేస్తున్నారని, ఇసుకను తవ్వుకోవడానికే చెక్ డ్యాములు లేకుండా చేస్తున్నారని ప్రత్యారోపణలతో బీఆర్ఎస్ కౌంటర్ అటాక్ చేస్తోంది. దీంతో చెక్ డ్యామ్స్ డ్యామేజీ రాజకీయ రంగు పులుముకుంది. ఈ నేపథ్యంలో వ్యవసాయానికి, రైతులకు ఉపయోగపడే చెక్ డ్యామ్స్ కూలిపోవడంపై సమగ్ర దర్యాప్తు జరపాలని, నిజంగానే ఇందులో కుట్ర ఉండి ఇసుక అక్రమార్కులకు ఇందులో ప్రమేయం ఉంటే కఠినంగా శిక్షించాలని స్థానికులు, రాజకీయ విశ్లేషకులు కోరుతున్నారు. ఈ సమస్యను రాజకీయం చేయకుండా పరిష్కరించాల్సిన బాధ్యత నేతలందరి మీద ఉందని రైతు సంఘాల నేతలు కోరుతున్నారు. ఎంతో విలువైన చెక్ డ్యాంలను కూల్చేయటం క్షమించరాని నేరమని వారు స్పష్టం చేస్తున్నారు.